రాతల్లో నేల చూపులు, జీఎస్టీ వసూళ్లపై జగన్ పత్రిక వక్రీకరణ. జీఎస్టీ తగ్గుదల లేదు, పెరిగింది, కానీ జగన్ పత్రిక వక్రీకరించింది. ఇది ఆంధ్రజ్యోతి చెబుతున్నటువంటి మాట. ఇది నిజమేనా? నిజంగానే జీఎస్టీ వసూళ్లు తగ్గలేదా? తగ్గాయని కేవలం జగన్ పత్రిక సాక్షి మాత్రమే సూత్రీకరించిందా? ఒక్కసారి చూద్దాం. ఇది నిన్న ఈనాడు పత్రిక హెడ్డింగ్ ఏంటి చూడండి. 2% తగ్గిన ఏపీ జీఎస్టీ వసూళ్లు. నిన్న జీఎస్టీ వసూళ్లు తగ్గాయి అని ఈనాడు పత్రికలో రాస్తే ఆంధ్రజ్యోతి ఏమంటుందంటే జగన్ పత్రిక మాత్రమే అట్లా సూత్రీకరించింది. స్థూల జీఎస్టీతో పోల్చి వికృత ఆనందం. మరి దేంతో పోల్చాలి? స్థూల జీఎస్టీ కాకుండా గ్రాస్ వసూళ్లు కాకుండా మళ్ళీ అందులో నికరంగా ఎంత మిగిలింది, ఎంత వచ్చింది, అందులో ఏ రంగంలో ఎంత వచ్చింది, ఐఎస్ జిఎస్టీ ఎంత, లేదంటే ఎస్జిఎస్టీ ఎంత, సెంట్రల్ జిఎస్టీ ఎంత, ఇట్లా విడదీసి రంగాల వారీగా విభాగాల వారీగా ఒక దాంట్లో మనం ముందున్నాం అని చెప్పుకోవడమే ఆంధ్రజ్యోతికి ఆనందమా? స్థూల గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ తగ్గాయి అని కేంద్రమే, జిఎస్టీ కౌన్సిలే అధికారికంగా రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తగ్గినట్టుగా తేల్చింది. కేరళలో 20%, తమిళనాడులో 24%, కర్ణాటకలో 25%, తెలంగాణలో 6%, ఇలా సౌత్ రాష్ట్రాలన్నింటా కూడా పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2% వసూళ్లు తగ్గినట్టుగా అధికారిక డేటా ఇచ్చింది. దాన్ని ఆంధ్రజ్యోతి తప్పుపడుతుంది. మరి ఇదే ఆంధ్రజ్యోతి నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గిపోయాయి జిఎస్టీ కలెక్షన్లు అని రాసిన మాట నిజం కాదా? మనం ఒకసారి నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలోనే ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వసూళ్లు తగ్గాయి అని నిన్న ఎందుకు రాశారు? ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎందుకు మాట మారుస్తున్నాయి? నిన్నటి పేపర్ చూద్దాం. నిన్నటి ఆంధ్రజ్యోతిలో జిఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో తగ్గినట్టు రాసినటువంటి కథనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. నిన్న ఆంధ్రజ్యోతి రాయొచ్చు తగ్గినాయని, ఇంకెవరైనా తగ్గాయంటే అది వికృతానందం అని మనం భావించాల్సి ఉంటుంది. చూద్దాం ఆంధ్రజ్యోతిలో నిన్న రాసినటువంటి కథనం. ఒకసారి మనం దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతే రాసింది స్వయంగా తగ్గాయి ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వసూళ్లు అని. గత ఏడాది మే నెలతో పోలిస్తే తెలంగాణలో జిఎస్టీ వసూళ్లు 6% పెరగ్గా ఏపీలో 2% తగ్గాయి. ఆంధ్రజ్యోతి చూడండి, ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి కథనం. ఆంధ్రజ్యోతి తగ్గాయి అని రాసి ఈరోజు అదే ఆంధ్రజ్యోతి సాక్షి మాత్రమే అలా సూత్రీకరిస్తుంది, పెరిగినప్పటికి కూడా తగ్గాయని రాస్తుంది అంటూ రాసిందంటే ఎంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు మాట మార్చేస్తున్నట్టు, ఎంతగా విన్యాసాలు చేస్తున్నట్టు. ఈనాడు రాసింది 2% ఏపీలో జిఎస్టీ వసూళ్లు తగ్గాయని, ఆంధ్రజ్యోతి కూడా రాసింది. మరి ఈరోజు ఆంధ్రజ్యోతి ఎంతగా మాట మార్చేస్తుంది, ఎంతగా విచిత్రమైనటువంటి వ్యాఖ్యానం చేస్తుంది. తనే తగ్గాయని నిన్న రాసింది, అలా తగ్గాయని రాయడమే నేరమని ఈరోజు అంటుంది. విచిత్రం కాదా? పత్రికల 2 నాలుకల ధోరణి కాదా? నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. ప్రధానమైనటువంటి పత్రికలుగా చెప్పుకునే ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా చెప్తున్నాయంటే ఏమనాలి వీళ్ళని? ఇంతగా మాట మార్చేస్తారా? నిన్న ఆంధ్రజ్యోతిలోనే రాశారు 2% ఆంధ్రప్రదేశ్లో తగ్గితే తెలంగాణలో 6% పెరిగింది, దేశమంతా 13% పెరిగింది, ఆంధ్రప్రదేశ్ మాత్రమే వెనుకబడి ఉంది. చాలా క్లియర్గా జ్యోతిలో మనం చూసాం కదా. ఇప్పుడు ఈనాడులో కూడా రాశారు కదా. మరి ఇదెందుకు ఈరోజు అదొక అలా రాయడం అంట? స్థూల జిఎస్టీతో పోలిస్తే వికృత ఆనందం. ఇది ఆంధ్రజ్యోతి సూత్రీకరణ. మరి ఇదే వికృత ఆనందాన్ని నిన్న ఆంధ్రజ్యోతి ఎందుకు పొందింది, ఈనాడు ఎందుకు భావించింది? నిన్న వాళ్ళది వికృతానందం, ఈరోజు సక్రమానందం. ఏమనాలి వీళ్ళని? నిన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. మాట మార్చేయడంలో జ్యోతి ఈనాడు ఎంతగా తెగించేస్తున్నాయో ఈ జిఎస్టీ వసూళ్ల వ్యవహారం మనకి. ఈరోజు ప్రజాశక్తిలో గడిచిన 3 నెలలుగా కూడా జిఎస్టీ తగ్గుతోంది. దానికి కారణాల మీద అధికారులు పరిశీలన చేస్తున్నారు. ప్రజాశక్తిలో ఈరోజు వచ్చినటువంటి కథనం గత 3 నెలల్లో ఎలా తగ్గుతుందో రాసుకొచ్చింది. మార్చి నెలలో 2024లో 4082 వస్తే 2025లో 4033 కోట్లు మాత్రమే వచ్చింది, -1.19%. ఏప్రిల్ నెలలో -3.36%, మే నెలలో -2%.
ప్రతి నెల మైనస్లోనే ఉన్నారు. దీని కారణాలని అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రజాశక్తి రాసింది. మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎందుకని పల్టీలు కొడుతున్నాయి, పిల్లి మొగ్గలు వేస్తున్నాయి? తాము రాసిన దానికే విరుద్ధంగా తామెందుకు కథనాలు ఇస్తున్నారు? తాము రాసిన తప్పని నిన్న ఒప్పని, ఈరోజు తప్పని, లేకుంటే ఈరోజు తప్పని నిన్న ఒప్పని, ఇలా రెండు మాటలు పదే పదే నాలుక మడతెట్టేటువంటి ధోరణి ఆ పత్రికలకి ఏ రకంగా సమంజసం? ఆలోచించాలి. మరి ఏవి రాసినా జనం నమ్మేస్తారు, ఎట్లా చేసినా జనం ఆనందించేస్తారు, మనం చెప్పిందే నిజం అనుకుంటారు, అనుకోవాలి, అనుకునేలా మేము చేస్తాం అని ఆ పత్రికలు భావిస్తుంటే చాలా హాస్యాస్పదంగా మనం చూడాలి.